ఆయన చేసే క్రియలు అమోఘమైనవి, అద్భుతమైనవి. మరెవరూ చేయలేని అద్భుతాలు ప్రభు నీ జీవితంలో జరిగించగలడు. పేతురు నీటి మీద నడవాలని ఆశించినప్పుడు యేసు ప్రభు పేతురుని నీటి మీద నడిపించాడు. గురుత్వాకర్షణ శక్తిని కూడా బంధించి పేతురుకు దేవుడు అవకాశం ఇచ్చాడు నీటి మీద నడవడానికి. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు శిష్యులను కాపాడడానికి, రక్షించడానికి. అట్ ద సేమ్ టైం పేతురు ఎప్పుడైతే ప్రభు దగ్గర రావాలనుకున్నాడో అసాధారణ రీతిలో దేవుడు అతను నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా అలా నడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. నీ కెపాసిటీ లేదా నీ ఇంటలెక్చువాలిటీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులకే నేను పరిమితం చేయొచ్చాము, కానీ దేవుని శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావము అసాధారణ రీతిలో నడవడానికి ఉపయోగపడుతుంది. ఆయన మీరు నువ్వు చూడగలవా? ఆయన క్రియలకు సాటి అయిన క్రియలు లేవు. ప్రభువు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేశారంటే అది చాలా ఉన్నతమైన రీతిలో ఉంటుంది. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు మన హృదయాలు వెలుగుతో నింపబడుతున్నాయి, సంతోషంతో నింపబడుతున్నాయి, ఆనందంతో నింపబడుతున్నాయి.